హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. పోస్ట్ ఆఫీస్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో మనకి 3 వేకెన్సీస్కి అయితే హైరింగ్ జరుగుతుంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, దాట్ సేవక్ ఈ పోస్టులకు అయితే హైరింగ్ జరుగుతుంది. ఆన్లైన్ వన్ టైం రిజిస్ట్రేషన్ వచ్చి 31st Jan 2026 నుంచి 14 February 2026 వరకు అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ చూసుకుంటే 2nd February 2026 నుంచి 16th February 2026 లోపు చేసుకోవాలి. సో మన రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మన యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్లో ఏమైనా కరెక్షన్ చేసుకోవాలంటే 18 February 2026 నుంచి 19 February 2026 వరకు అయితే కరెక్షన్స్ చేసుకోవచ్చు. పే స్కేల్ చూసుకుంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి బేసిక్ 12,000 ఉంటుంది. డియర్నెస్ అలవెన్సెస్ యాడ్ అయ్యి టోటల్గా 17,000 నుంచి 18,000 లోపు ఉంటుంది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అండ్ దాత్ సేవకి బేసిక్ 10,000 ఉంటుంది అండ్ డియర్నెస్ అలవెన్సెస్ యాడ్ అయ్యి 16,000 దాకా వస్తుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 18 years నుంచి 40 years లోపు ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే SC ST క్యాండిడేట్స్కి 5 years వరకు ఉంటుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 years వరకు ఉంటుంది. ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఎటువంటి ఏజ్ రిలాక్షన్ అయితే ఉండదు. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ PWBD క్యాండిడేట్స్కి 10 years వరకు అయితే ఉంటుంది. PWBD క్యాండిడేట్స్కి ఇందులో OBC కేటగిరీకి 13 years వరకు అయితే ఉంటుంది. ఇందులో SC ST కేటగిరీకి 15 years వరకు అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి విత్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్తో అండ్ లోకల్ లాంగ్వేజ్ చదివి ఉండాలి. అదర్ క్వాలిఫికేషన్ చూస్తే కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి, సైక్లింగ్ వచ్చి ఉండాలి, జీవనోపాధికి తగిన మార్గాలు అయితే వచ్చి ఉండాలి. రిజర్వేషన్ చూసుకుంటే SC ST OBC PWBD EWS క్యాండిడేట్స్కి రిజర్వేషన్ ఉంటుంది, బట్ వ్యాలిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. PWBD క్యాండిడేట్స్కి ఈచ్ కేటగిరీకి 1% అయితే రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ మెరిట్ లిస్ట్ అనేది సిస్టమ్ జనరేట్ చేసిన మెరిట్ లిస్ట్ని మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ అనేది క్యాండిడేట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో దాన్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది 15 days ఉంటుంది. ఈ 15 daysలో ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారో వారికి ఫర్దర్ ప్రాసెస్ ఉంటుంది. సో ఎవరైతే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వరో వాళ్ళని ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ప్రొవైడ్ చేసే 15 days లోపల డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. మన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు 2 sets ఆఫ్ ఫోటో కాపీస్ తీసుకెళ్ళాలి. అలాగే ఇక్కడ కింద ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి. మార్క్ షీటు, ఐడెంటిటీ ప్రూఫ్, రిజర్వేషన్ ఉన్న వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ PWBD క్యాండిడేట్స్ అయితే PWBD సర్టిఫికేటు అండ్ EWS క్యాండిడేట్స్ అయితే EWS సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ ట్రాన్స్జెండర్స్ అయితే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయితే దాని తర్వాత మీకు జాయినింగ్ డేట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆఫర్ లెటర్ వచ్చి కూడా మీరు జాయిన్ కాలేదంటే మీ యొక్క ఆఫర్ అనేది ఇంకొక క్యాండిడేట్స్కి వెళ్తుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ని ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.